మిత్రులారా, మన ద్వాదశ లవణ కార్యక్రమాలకు స్వాగతం. ఆ ద్వాదశ లవణాలలోనికి వెళ్ళబోయే ముందు ఈ మధ్య జరిగినటువంటి ఈ ఉగ్రవాదుల ఘాతుకాలని ప్రపంచం అంతా ఖండించింది. అలాగే ఇక్కడ మతాలకు సంబంధం లేకుండా సామాన్యమైనటువంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టి క్రూరంగా కర్కశంగా చంపినటువంటి ఆ ఉగ్రవాదాన్ని మన అందరం ముక్త కంఠంతో వ్యతిరేకించవలసి ఉంది. చనిపోయినటువంటి అలాగే మరి గాయాల పాలైనటువంటి ఆ వ్యక్తులకు మనం సానుభూతి తెలియజేద్దాం. మిత్రులారా, నేను మీ గద్దె శ్రీనివాసరావుని. మన ద్వాదశ లవణ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఒక విషయాన్ని తెలియజేయాలి. నేను హోమియోపతి డాక్టర్ని కాదు. అలాగే హోమియోపతి మీద ఉన్నటువంటి ఆసక్తితో హోమియోపతికి సంబంధించిన అనేక విషయాలని కొన్ని సంవత్సరాలుగా తెలుసుకొని నా అవసరాలకు, మా కుటుంబ అవసరాలకు వాడుకుంటూ వాటి మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో తెలుసుకుంటూ ఉన్నాను. ఆ క్రమంలో భాగంగానే ద్వాదశ లవణాల గురించి ఇంకా పూర్తిగా తెలుసుకొని వాటిని నలుగురికి తెలియజేయాలని, అలాగే వాటిని వినియోగించుకోవడం వలన ఆ తెలుసుకున్న వారు వాళ్ళ ఆరోగ్యాన్ని కుదుటపరుచుకోవడానికి ఈ ద్వాదశ లవణాలు సున్నితంగా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఈ క్రమంలో ఇప్పటి వరకు 9 లవణాల గురించి వివరించాను. అలా ఈ 9 లవణాల గురించి విన్న మిత్రులు కొన్ని సందేహాలను వ్యక్తం చేశారు. అందులో కొన్ని ఇవి చిన్నపిల్లలకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా పనిచేస్తాయా, చిన్నపిల్లలు కూడా వాడవచ్చా అనేది ఒకటి. ఖచ్చితంగా ఇవి బాగా పనిచేస్తాయి. పైగా ఏ రకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్, ఇతరమైనటువంటి ఇబ్బందులు ఉండవు. ఇంతకు ముందే ఒకసారి చెప్పాను, ఇవి మనం శరీరంలో లోపించిన లవణాలు. ఈ లవణాలని మరి లోపించినట్లుగా తెలుసుకోవడం ఎట్లా అంటే, ఆ లవణం లోపించినప్పుడు ఇదిగో ఆ లవణానికి సంబంధించిన లక్షణాలను తెలుసుకోవటం ద్వారా ఆ లవణం లోపించింది అనేది మనం తెలుసుకోవచ్చు. తద్వారా లోపించిన లవణాల తాలూకు మన శరీరంలో వ్యక్తమయ్యే లక్షణాలను బట్టి ఆ లవణాన్ని వాడుకోవటం ద్వారా ఆ లవణ లోపాన్ని సరి చేసుకొని ఆరోగ్యవంతులుగా మనం మారవచ్చు. ఈ విధంగా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఈ లవణాలని వాడుకోవచ్చు. ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే ఇంకొక సందేహం ఏంటంటే, దీన్ని దీర్ఘకాలం వాడుకోవచ్చా? ఖచ్చితంగా మన అవసరాలను బట్టి ఏ లవణం మనకు అవసరమో మనం కొంత అవగాహన కలిగి ఉంటే మనం ఎంతకాలమైనా వీటిని వాడుకోవచ్చు. ఒకవేళ పొరపాటున ఒక లవణం వాడబోయి ఇంకొక లవణాన్ని వాడినా కానీ ఏ రకమైన ఇబ్బంది కలగదు. కేవలం ఇవి మన శరీరంలో ఉన్నటువంటి మరి లవణాలు కాబట్టి ఇవి ఏ రకమైనటువంటి ఇతర రసాయన పదార్థాలు కాదు. అలాగే ఈ లవణాలు సహజమైనవేనా అంటే, ముందుగానే చెప్పాము, ఇది మన శరీరంలో ఉన్న లవణాలు మాత్రమే. ఆ లవణాలు లోపించటం వలన వచ్చిన సమస్యలే అనారోగ్యం. ఆ లోపించిన లవణాలని మన లక్షణాల ఆధారంగా గుర్తించి మనం ఆ లవణాలను వాడుకుంటే మనకి మంచి ఆరోగ్యం కలుగుతుంది. ఇంకొక సందేహం ఏంటంటే, 70+ వయసు ఉన్నవారు ఈ లవణాలని వాడుకోవచ్చా, ఎన్ని వాడుకోవాలి, ఎంతకాలం వాడుకోవాలి, వాటిని గురించి వివరించగలరు అని అన్నారు. ఖచ్చితంగా వాడుకోవచ్చు. ఎలా వాడుకోవాలి అనే విషయాల్ని పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, అలాగే ప్రత్యేక సమస్యలు ఉన్నవాళ్ళు
ఏ విధంగా వాడుకోవాలనేది మన తర్వాతి వీడియోల్లో తెలియజేద్దాం. ఇక మన తర్వాతి లవణం అంటే 10వ లవణం ఈరోజు కాళీమూర్ గురించి వివరించుకుందాం. కాళీమూర్ మనకి రక్తంలోను మరియు నరాల యొక్క మెదడు యొక్క జీవాణువుల్లోనూ ఉంటుంది. ఈ కాళీమూర్ లోపం వలన మనకి కొన్ని లక్షణాలు బయటపడతాయి. ముఖ్యంగా నాలుక చివర తెల్లబట్టం, అలాగే నాలుక మీద తెల్లని మందం పెరుకుని ఉంటాం, అలాగే మనం తీసుకున్న ఆహారంలో కొవ్వు పదార్థాలు కానీ పప్పుల దినుసులతో కూడిన మరి ఆహారం కానీ తీసుకున్నట్లయితే అజీర్ణ సమస్యతో బాధపడటం, చర్మం బేటలు వారటం, అలాగే చర్మము మీద పుండ్లు పడినప్పుడు అవి దాని నుండి పొట్టులాగాను లేకపోతే పిండిలాగాను మనకి రావటం, అలాగే మనకి ఆ పైత్యం కలిగింది అంటారు, ఆ పైత్యంగా అనిపించటం, ఇలాంటి లక్షణాలని ఆధారంగా చేసుకుని మనకి ఈ లవణం లోపించింది అనే విషయాన్ని మనం గుర్తించవచ్చు. ఈ లవణం లోపించటం వలన మానసికంగా అస్థిమితంగా ఉంటారు. కాసేపు హుషారుగా ఉన్నట్టు, కాసేపు ఏదో బాధగా ఉన్నట్టు, రెండు రకాలైనటువంటి సమస్యలను వ్యక్తం చేస్తారు. లంకనం చేస్తే బాగుంటుంది అనిపించే సందర్భాల్లో ఈ లవణం వాడుకుంటే బాగా ఉపశమనం కలుగుతుంది. ఇది కేవలం ఒక మానసికమైనటువంటి లక్షణం. సో ఈ విధంగా ఎవరికైనా సరే నల్లగా ఉండి ఏమీ తినకూడదు అనే భావన కలిగినప్పుడు దాంతోపాటు ఈ లవణాన్ని వాడుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే కాలేయ సమస్యల వలన తలనొప్పులు కలిగితే ఈ లవణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాలేయం సరిగా పనిచేయకపోవడం వలన అజీర్ణ సమస్యలు వచ్చి మీకు తలనొప్పి కలిగినట్లయితే ఈ లవణం బాగా పనిచేస్తుంది. కళ్ళకు సంబంధించి కళ్ళు మంటగా ఉండటం, వాపుగా ఉండటం, అలా కళ్ళు ఎర్రబారటం అనే సమస్య కూడా ఈ లవణం బాగా పనిచేస్తుంది. కాండ్ల కలకల్లో కూడా ఈ లవణం బాగా పనిచేస్తుంది. క్యాటరాక్ట్కు సంబంధించి మనం ఇంతకుముందు కాల్కేరియా ఫ్లోర్ అని చెప్పుకున్నాం. క్యాటరాక్ట్ కనుక వస్తుంది అనే అనుమానం ఉన్నప్పుడు, ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పుడు కాల్కేరియా ఫ్లోర్ వాడమని చెప్తూ ఉంటారు. అయితే దానివల్ల ఫలితం కలగకపోయి ఉన్నట్లయితే కాళీమూర్ని వాడుకున్నట్లయితే ఆ క్యాటరాక్ట్ అనేది తగ్గిపోయి ఆపరేషన్ పని లేకుండా పోతుంది. చాలామంది క్యాటరాక్ట్ తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకోవాల్సిందేను, వేరే విధమైనటువంటి మార్గం లేదు అనేది చెప్తారు. కాదు, క్యాటరాక్ట్ని తగ్గించడంలో కాల్కేరియా ఫ్లోరు, కాళీమూరు ఈ రెండు మంచి పాత్ర వహిస్తాయి. ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం రాదు. అదేవిధంగా ముఖానికి సంబంధించి ఈ దవడలు వాయటం లాంటిదో, అలాగే నొప్పులు లాంటివి అనిపించి ముఖానికి పక్షవాతం వస్తుందేమో అనే అనుమానం కలిగిన సందర్భంలో ఈ మందుని, ఈ కాళీమూర్ని వాడుకోవటం ద్వారా ఆ పక్షవాతం రాకుండా నిరోధించవచ్చు. నోటికి సంబంధించి మనకి నోటిలో నాలుక మీద తెల్లని మందం ఏర్పడి, అలాగే శ్లేష్మం కూడా చిక్కగా తెల్లగా ఉన్న సందర్భాల్లో
ఈ లవణాన్ని మనం లోపంగా గుర్తించి వాడుకోవచ్చు. పంటి కురుపులు వచ్చి అవి చీము పడతాయేమో అనే పరిస్థితుల్లో వెంటనే గుర్తించి ఈ లవణాన్ని వాడుకోవటం ద్వారా అవి చీము పట్టకుండా వెంటనే తగ్గిపోయే విధంగా ఈ లవణం చేస్తుంది. అలాగే ఈ పంటి సలుపు అంటాం. ఈ పంటి సలుపు సమస్యలకి ఈ లవణం బాగా ఉపయోగపడుతుంది. చెవుడు కొత్తగా చెవులకు సంబంధించి చెవుడు వచ్చింది అనే వారికి ఈ లవణం వాడినట్లయితే కొంత ఉపశమనం ఉంటుంది. అలాగే చెవి దగ్గర వాపులు ఎలాంటి సమస్యలకి ఈ లవణం పనిచేస్తుంది. ఒక చెవి దగ్గరే కాదు, ఎక్కడైనా శరీరంలో వాపులు ఉండి ఉన్నట్లయితే ఫెరంఫాస్తో కలిపి దీన్ని వాడుకున్నట్లయితే, ఈ కాళీమూర్ని వాడుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ఈ ముక్కు విషయంలోకి వచ్చేసరికి ముక్కు నుండి వచ్చే స్రావాలు తెల్లగాను చిక్కగాను దుర్వాసన కొడుతున్నట్లయితే, అలాగే ముక్కు దిబ్బడ వేసిన జలుబు చేసి ముక్కు దిబ్బడ వేసినట్లయితే ఈ లవణం బాగా పనిచేస్తుంది. అజీర్ణ సమస్యల్లో కూడా ఈ లవణం బాగా పనిచేస్తుంది. అజీర్ణ సమస్యల్లో కాళీమూరు అద్భుతంగా పనిచేస్తుంది. కొవ్వు పదార్థాలు అలాగే పప్పు దినుసులతో కూడిన ఆహారం తినటం వలన వచ్చిన అజీర్ణాన్ని ఇది సరిచేస్తుంది. కాలేయం సరిగా పనిచేయకపోవడం వలన కడుపు వాయుపూరితమైతే ఈ లవణం బాగా పనిచేస్తుంది. అలాగే ఈ సిఫిలిసిస్ కేసుల్లో కూడా ఈ వాయువు బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా మనకి మన శరీరానికి సంబంధించి అనేక సందర్భాల్లో ఎక్కడ వాపులు ఉన్నప్పటికీ కూడా ఆ వాపుల్ని తగ్గించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. శ్వాస అవయవాలకు సంబంధించి మనకి బ్రాంకైటిస్, క్రూపు, ఈ దగ్గు సమస్యలు వీటన్నిటికీ కూడా మంచి లవణం ఇది. ఈ శ్వాస అవయవాల్లో వచ్చే ఇబ్బందుల్ని తొలగించడంలో ఈ లవణం ముఖ్య పాత్ర వహిస్తుంది. అలాగే నులి పురుగులకి సంబంధించి మనం నేట్రోఫాస్ చెప్పుకున్నాం. ఆ నులి పురుగుల సమస్యకి ఈ కాళీమూరు కూడా ఉత్తమమైన లవణం. ఈ నులి పురుగుల వలన ఆసనం దురద పెడుతుంటున్నట్టయితే కాళీమూరు వాడటం ద్వారా ఉపశమనం పొందవచ్చు. అలాగే సిఫిలిస్ కేసుల్లో ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ లవణం. ఈ సిఫిలిస్ రోగులు ఈ లవణాన్ని వాడుకోవటం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. అలాగే శ్వాస అవయవాల్లో సంబంధించి మనకి సైనటైస్, ఈ బ్రాంకైటిస్ అలాంటి దగ్గు సమస్యలకి ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ లవణాన్ని వాడుకోవటం ద్వారా శరీరంలో ఎక్కడ వాపులు ఉన్నా కానీ ఆ వాపులను తగ్గించడంలో ఇది ముందుంటుంది. ఈ మనకు వచ్చే ఆయాసం, దగ్గు లాంటి సమస్యలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. అలాగే మనకి విరోచనాలు, జిగట విరోచనాలు అవుతున్నప్పుడు ఈ లవణాన్ని వాడుకోవడం ద్వారా మనం మంచి ఫలితాన్ని పొందవచ్చు. కాళ్ళల్లోనూ అలాగే పాదంలోనూ కీళ్ళల్లోనూ మనకి వాపులకు ఈ కాళీమూరు మంచి మందు. ఇక నిద్రకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఈ లక్షణం ఏమిటంటే, ఈ లవణానికి చిన్న అల్లుకుడికి కూడా మెలకు వస్తుంది. అలాంటి వారికి, నిద్ర అస్థిమితంగా ఉన్న వారికి ఈ లవణం బాగా పనిచేస్తుంది. ఈ లవణానికి సంబంధించి ఉద్రేక ఉపశమనాల్లో కేవలం మనం ఉద్రేకానికి సంబంధించిన అంశాలు మాత్రమే ఉన్నాయి. అవేంటంటే మనకి కొవ్వు పదార్థాలు అలాగే పప్పు దినుసులు వంటి ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల మనకి అజీర్ణ సమస్య తలెత్తుతుంది. అలాంటి సందర్భాలకి ఈ లవణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. మిత్రులారా, ఇది కాళీమూరుకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు. ఈ
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.